ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు Saga
కమాన్ దిగో దిగు ముందు. ఏంటయ్యా ఏంటి నీ గొడవ? ఏంటి ఏం తిట్టా? ఒళ్ళు ఎలా ఉంది? ఏ నొప్పులంటే మసాజ్ చేస్తావా? మసాజ్ చేస్తాను, మోటార్ చేస్తాను, చూస్తావా? ఎవరు ఎవరనుకుంటున్నారా నన్ను? తెలుసా నేనెవరో? సుందర్, లక్ష్మీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కళ్యాణ్ గారు అబ్బాయిని. నడి రోడ్డు మీద నిన్ను మర్డర్ చేసినా నన్ను అడిగేవాళ్ళు లేడు. అర్థమైందా? చెప్పు, సారీ చెప్పు, లేదంటే సారీ సార్, మీరెవరో తిరిగి పొరపాటు చేశాను. ఐఎమ్ వెరీ సారీ. అలా రా దారికి. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. హాయ్ సుందర్. హలో కుమార్, ఎటు? డ్యూటీకి. జాబ్ ఎక్కడ చేస్తున్నావు? ఏదో చిన్న ప్రైవేట్ కంపెనీలో. సరే కానీ మీ అన్నయ్య ప్రసాద్ ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? మాడిపోయిన శుద్ధపప్పులా ఉన్నాడు. వాడిదంతా అదోలోకం. నా కోసం నువ్వు వస్తావు. అందాలు, ఆనందాలు, నవ్వులు, నయగారాలు, వెంట తెస్తావు. అందుకోసమే ఈ నిరీక్షణ. నీకోసం నేను, నా కోసం నువ్వు, మన కోసం ఈ ప్రపంచం. కాదనకు ప్రియా, కన్నీళ్ల పర్యంతమవుతాను. ముందు మీరు టిఫిన్ చేయండి, చల్లారిపోతుంది. అవతల ఆఫీసుకు కూడా టైం అవుతోంది. వాడెప్పుడొస్తాడో ఏమో. రాణి, అప్పుడే చేస్తాను. అడుగు, వస్తున్నాడు. హలో పాప్స్,
హాయ్. ఏమైంది మామ్, ఎందుకంత సీరియస్? ముందు నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొనిరా, వెళ్ళు. అది కాదు మమ్మీ. ఏది కాదురా, ఏది కాదు. ఆ? ఇప్పుడు టైం ఎంతైంది? టైం టైం కాదు, 10 గంటలైంది. 10 గంటల వరకు టెన్నిసేనా? ఆఫీస్కి వస్తానన్నా? ఇదేనా రావడం? నేనేం వస్తాననలేదు, మీరే తీసుకెళ్తానన్నారు. అందుకని దొరగారికి ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకెళ్ళాలి కాబోలు. అసలు బుద్ధుండి మాట్లాడుతున్నావా? సారీ డాడ్. అసలు ఏమైందంటే మార్నింగ్ 5కి లేచాను. 5 to 6:30 రైడింగ్ క్లబ్, తర్వాత 6:30 to 7:30 జిమ్. హాఫ్ అన్ అవర్ జ్యూస్ అవి తాగి అక్కడ రిలాక్స్ అయ్యాను అనుకోండి. నెక్స్ట్ ఏమో 8 to 9 టెన్నిస్. ఓకే, 9 to 9:45 ఐ థింక్ స్విమ్మింగ్ చేసి కార్లో వస్తుంటే దారిలో 10 minutes చిన్న క్వారల్. బై 10 ఐఎమ్ హియర్. కోపం తెచ్చుకుంటే ఎలా చెప్పండి? అంత టైట్ షెడ్యూల్, క్షణం తీరిక లేదు. ప్లీజ్ నవ్వండి. డాడీ నవ్వేశారు. డాడీ విత్ ఇన్ 2 minutes డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను, వెళ్ళిపోదాం. ఓకే? దట్ ఈస్ సుందర్. వాడు ఉన్నాడు. ఎవరు? ప్రసాదా? వాడికేమైందండి? యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు, పైగా పెద్ద పొయ్యట్టు. చాలే, ఆ కవిత్వాలేం కడుపు నింపుతాయా? గొప్పగా చెప్తున్నావు. కడుపు నింపవేమో కాని మనసు నింపుతాయి. నా మాటలు కాదండి, ప్రసాద్ అంటాడు. వాడి సంగతి సరే, మీ ముద్దుల కొడుకు సంగతి ఆలోచించండి. ఇప్పటికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ 3 సార్లు తప్పాడు. చూస్తుంటే వాడికేం చదువు పట్ల శ్రద్ధ లేదు. అందుకేగా బిజినెస్లో పెడదామని నాతో పాటు తీసుకుపోతోంది. సీట్లో స్టడీగా కూర్చుంటాడా అని. ఎందుకు కూర్చోడు? నాకనుమానమే. వాడికెంతసేపు టెన్నిసు, డిస్కో, రైడింగ్, స్విమ్మింగ్ ఇవే కావాలి. ఈ మధ్య ఇంకో పిచ్చి కూడా పట్టుకుంది. 24 గంటలు డాన్స్ అంటున్నాడు. చెయ్యని, హీస్ ద మోడర్న్ గాయ్. తప్పే ఉంది అందులో? తప్పుందని కాదండి, గాడి తప్పుతున్నాడేమోనని చెప్తున్నాను. ఏం తప్పట్లేదు, నేనున్నాగా. నేనంతా చూసుకుంటాను. నా తర్వాత వాడే వారసుడు. వాడినెలా తీర్చిదిద్దాలో నాకు బాగా తెలుసు. మరి ప్రసాద్? వాడు నా కొడుకే కాదు. వాడి సంగతి ఎందుకు ఇప్పుడు? నీకెన్నిసార్లు చెప్పాలి వాడి ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దని? నీకు వాడి మీద ప్రేమ కారిపోతే కారిపోని, నన్ను మాత్రం ఇందులోకి లాగొద్దు. వాడి సంగతి ముందు మీరెత్తితేనే నేనెత్తింది. చాలు, వాడు వాడి కవిత్వాలు, అందులోని కొట్టుకు చావని. ఐఎమ్ రెడీ డాడ్. బాధ 2 అక్షరాలు.
సుఖం 2 అక్షరాలు. అక్షరాలు 2 అయినా వాటి భావాలు వేరు, కోటి రాగాల తీరు. సుందర్ మొదటిసారిగా ఆఫీస్కి వస్తున్నాడుగా, శుభంగా ఎదుర్రా. వెళ్ళు. కమాన్. మమ్మీ, ఏంటి మమ్మీ ఇది? నువ్వెందుకు తెచ్చావు? నేనే తెచ్చుకునేవాడిగా. ఎప్పుడు? టైం ఎంతేందో తెలుసా? 10:30. టిఫిన్ ఇంకా ఎప్పుడు చేస్తావురా? తమ్ముడు డాడీ వెళ్ళిపోయారా? అయినా డైనింగ్ టేబుల్ దగ్గరికి నువ్వెందుకు రావు? కలిస్తేనే కదా మంచి చెడు. కలవకుండా ఒక్కడివి ఈ గదిలో ఉంటే ఎలా చెప్పు? 10 మందితో కలిస్తేనే పలకరింపులు. అర్థం చేసుకో. పదే పదే కళ్ళల్లో పడితేనే గుర్తింపు, గౌరవం. కనపడకపోతే ఏమవుతుంది? నువ్వున్నావన్న సంగతే మర్చిపోతారు. నిజమే, డాడీకి నువ్వంటే ఇష్టం లేదు. అయితే మాత్రం నువ్వాయన కొడుకువి కాదా? వచ్చి ఆయన ముందు ధైర్యంగా కూర్చొని టిఫిన్ చేస్తే ఏమవుతుందట? గెటప్ అండ్ గెటౌట్ అంటారు. అది నీకిష్టమా? ప్రసాద్, ఆయనన్నందుకు నేనేమీ బాధపడను. నువ్వు బాధపడతావని నేనక్కడికి రాంది. నువ్వు బాధపడితే నేను చూడలేను మమ్మీ, చూడలేను. ప్రసాద్, అలవాటైపోయింది మమ్మీ. ఈ గది, ఒంటరి జీవితం నాకు బాగా అలవాటైపోయింది. నడవని. అది కాదురా, ఇంత చదువుకుని ఏంటిది చెప్పు? సుందర్తో పాటుగా నువ్వు ఆఫీస్కెళ్ళి అక్కడ పనులన్నీ నేర్చుకోవచ్చుగా. డాడీ పిలవాలి కదా మమ్మీ. ఆయన పిలవకుండా వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు? పైగా నా రాక ఆయన కోపం తెప్పించిందనుకో, లేనిపోను గొడవ. ఇక్కడ ఇంట్లో నాకు ఎలాగూ పరువు మర్యాదలు లేవు. అక్కడ ఆఫీసులో కూడా లేకుండా చేసుకోమంటావా? అయినా అక్కడ ఆఫీస్లో నాకు ఎవరు తెలుసని వెళ్ళమంటావు? ఎవరూ తెలీదు. తెలియకుండా వెళ్ళి నవ్వుల పాలవమంటావా? మీరెవరైనా ఆఫీసులో అడిగితే ఏం చెప్పమంటావు? కళ్యాణ్ గారు అబ్బాయినని చెప్పనా? చెప్తే డాడీ ఊరుకుంటారా? నా కొడుకు కాదని వాళ్ల ముందే తెగేసి చెప్తారు. నీకు తెలియదేమని చెప్పు. అందుకనే నేనెక్కడికి వెళ్ళను. ఇక్కడే, ఈ గదిలోనే నా జీవితం. నడిచినంతకాలం నడుస్తుంది. తర్వాత చూద్దాం. ఏమో, ఎవరికి తెలుసు? ఒకనాటికి ఈ గదిలోకి నన్నుగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా వస్తారేమో, ఆప్యాయంగా పలకరిస్తారేమో.
బామ్మా 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 ఈ బామ్మ ఎక్కడికెళ్ళిందో ఏమో. ఎలా ఉన్న సామాన్ అలాగే ఉంచి చెక్కేసింది. ఇంటి పట్టున ఒక్క క్షణం కూడా ఉండదు. ఏం మనిషో ఏమో. బొంబాయి నుంచి రాగానే ఒళ్ళంతా హూనమైపోయింది. రెస్ట్ తీసుకుందామంటే లేదు, ఆ అవకాశమే లేదు. మనమే ఇల్లు సర్దుకోవాలి, తప్పదు. ఆంటీ ఆంటీ ఎవరు ఎవరు కావాలమ్మా నీకు? మీ పేరు లక్ష్మి, ఐమ్ రైట్? అవునమ్మా. అయితే మీరే కావాలి. మీ వారి పేరు, సారీ, అంకుల్ పేరు కళ్యాణ్, కరెక్ట్? అవునమ్మా. మీకిద్దరు అబ్బాయిలు. పెద్ద బాబు పేరు ప్రసాద్, చిన్న బాబు పేరు సుందర్, రైట్? అవును. మిమ్మల్ని అంకుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాలాగే అంకుల్కి అందమంటే తెగ పిచ్చి. ఈ ఏజ్లో కూడా మీరింత అందంగా ఉన్నారంటే, మరా వయసులో అప్పుడు అంకుల్ని పిచ్చెత్తించారంటే క్వైట్ న్యాచురల్. సిగ్గు మరింత అందంగా ఉంది మీకు. ఎవరమ్మా నువ్వు? కొండ మీది కోతిని. చెప్పమ్మా. చెప్పనా? ఆయనెవరో తెలుసా? తెలుసు, శశిధర్ అన్నయ్య, మా వారికి మంచి ఫ్రెండ్. అయితే ఆయన కూతుర్ని నేను. రమ్య? ఎస్, రమ్యని. ఏరి, మమ్మీ డాడీ ఎక్కడా? వాళ్ళు రాలేదు. బామ్మ నేను వచ్చాం. మరి బామ్మ? ఈ పాటికొచ్చుంటే పక్కింట్లో ఉండాలి. పక్కింట్లో? అవును, ఉంటే గింటే అక్కడే ఉండాలి. మరి నాకేం అర్థం కావట్లేదు. ఆంటీ, అసలేమైందంటే, నా చిన్నప్పుడు ఇక్కడ డాడీ బిజినెస్ దెబ్బతిని మేం ముంబై వెళ్ళిపోయామా? అవును, వెళ్ళిపోయారు. అక్కడ డాడీ మరో బిజినెస్ చేసి నిలదొక్కున్నారు. హ్యాపీ ఇప్పుడు. పోన్లే. అయితే నాకు డాన్స్ అంటే పిచ్చమోజు. మయూరి సినిమాలో సుధా టైప్ అన్నమాట. అరే, మా సుందరికి కూడా డాన్స్ అంటే భలే ఇష్టం. నిజం? అయితే మంచి కంపెనీ దొరికినట్టే. అదాంటీ, డాన్స్ నేర్చుకుందుకి ఇక్కడికొచ్చాను. అదేంటి, బొంబాయిలో డాన్స్ నేర్పేవాళ్లే లేరా? లేకే, ఉన్నారు. కాకపోతే నాకే బొంబాయి అంటే బోర్ కొట్టి అక్కడెవరూ సరైన వాళ్ళు లేరని చెప్పి మమ్మీ డాడీ నొప్పించి బామ్మతో పాటుగా ఇక్కడ దిగాను. మరి అక్కడికే వస్తున్నాను. పక్కింటి వ్యవహారం ఏంటని కదూ మీ అనుమానం? ఆ ఇంట్లో మేము అద్దెకు దిగాం. అదేంటమ్మా, అద్దెకు దిగడమేం కర్మ? మా ఇల్లు లేదు? ఉందనుకోండి, కానీ అసలు సంగతి ఏంటంటే, బామ్మకి ఒకరింట్లో ఉండటం ఇష్టం ఉండదు. మీ ఇంట్లో ఉండమని మమ్మీ డాడీ చెప్పి చూసినా వీల్లేదు, ఉండనని తెగేసి చెప్పింది. పోనీ నన్నొక్కదాన్ని పంపుతామంటే ససేమిరా అంది. తను వస్తానంది. అందుకే గత్యంతరం లేకనే పక్కిల్లు తీసుకున్నాం. కళ్యాణంకులే ఇల్లు చూసి పెట్టారు. అంటే నువ్వు వస్తున్నట్టుగా అంకుల్కి తెలుసన్నమాట. ఎప్పుడూ నాతో చెప్పనేలేదు. నేనే వద్దన్నాను. మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ చేశాను. అవును, అంకుల్ ఎక్కడా? లేరు, ఆఫీస్కెళ్లారు. నువ్వు కూర్చో, కాఫీ తీసుకొస్తాను. గుడ్.
బ్యూటిఫుల్. డాడీ చెప్పినట్లుగానే ఉందంతా. నీట్గా అద్దంలా ఉంది ఇల్లు. హలో హలో, ఈ ఇంటికి ఈ రూమ్కి అసలు సంబంధమే లేదు. డిఫరెంట్ లుక్. ఇండియన్ మోడర్న్ పోయిట్రీ. Rain in the mountains. Echoes and shadows. అమ్మో. అంతా పోయిటరీమయం. భయాలు భావాలు. ప్రసాద్. నీవు లేవు, నీ పాట ఉంది. ఎక్కడున్నావు సఖీ? ఏ కాశ్మీరు లోయల్లో, ఏ ఆకాశ హార్మ్యాల్లో, ఏ నక్షత్రాలనంటి పెట్టుకుని, ఏ చంద్రుని చాటు చేసుకుని, రా సఖీ రా. నీకోసం నేనిక్కడున్నాను. చిరిగిన పరదామాటున చలిచల నిశలో నిరీక్షిస్తున్నాను. పగిలిన వేణువుతో పలకని హృదయంతో ఘోషిస్తున్నాను. నీవు లేవు, కాని నీవు నేర్పిన పాట అలాగే ఉంది. గుడిలో దీపంలా గుండెల్లో దాచుకున్నాను. అద్భుతం, అద్భుతంగా చదివారు. మీరు? ఐఎమ్ ప్రసాద్. ప్రసాద్? మీరు? రమ్య. రమ్య అంటే శశిధర్ అంకుల్ డాటర్. కరెక్ట్. ముందు సంగతి చెప్పండి. ఈ పోయం రాసింది మీరేనా? నేనే. బ్యూటిఫుల్. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. నిజం చెప్పండి,
నిజంగా మీరే రాసారా? నేనే రాశాను. ఎక్సలెంట్, వండర్ఫుల్. నా లైఫ్ లో ఇంత అందమైన కవిత్వం నేను ఇంతవరకు చదవలేదు. ఫెంటాస్టిక్. ఐ లైక్ ఇట్ సో మచ్. రమ్య, హలో 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 అంకుల్. అంకుల్, ఎవరు కావాలి మీకు? మాట్లాడుతోంది అంకుల్ కాదా? అంకుల్ అంటే ఎవరు కావాలి? కళ్యాణ్ అంకుల్ కావాలి. అలా చెప్పొచ్చు కదా. ఇంతకీ మీరెవరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? లోకల్లోంచే మాట్లాడుతున్నాను. నా పేరు రమ్య. రమ్య? ఎవరో రమ్యేట డాడీ మీకోసం. ఓ, వచ్చేసిందా అప్పుడే? రమ్య, అంకుల్ ఏమ్మా ఎప్పుడొచ్చావు? పొద్దున్నే వచ్చాం. మమ్మీ డాడీ బాగున్నారా? బావున్నారు. డాడీ మిమ్మల్ని మరీ అడిగినట్లు చెప్పమన్నారు. ఇక్కడికి ఎప్పుడొస్తున్నట్ట? ఇప్పట్లో రారు, అక్కడ బాగా బిజీ. ఇల్లు ఎలా ఉంది? బాగుందా? నీకు నచ్చిందా? చాలా బాగుంది. మీ పక్కిల్లే కాబట్టి చాలా నచ్చింది. అది సరే అంకుల్, ఇల్లు చూసి పెట్టారు. మరి నా కోసం డాన్స్ మాస్టర్ని చూసారా? అరే, డాన్స్ మాస్టర్ కదూ. చూద్దాంలే అమ్మా, ఎవరో ఒకరు దొరకపోరు. ఓకే. మా ఇంటికి వెళ్ళావా? వెళ్ళాను. ఆంటీని ప్రసాద్ గారిని చూశాను. సుందర్ లేడక్కడ. ఇక్కడున్నాడు, మాట్లాడతావా? ఇవ్వండి. రమ్య మాట్లాడుతుందట, మాట్లాడు. ఎవరు డాడీ? శశిధర్ అంకుల్ డాటర్ రా, రమ్య. మాట్లాడు. హలో. హాయ్. ఎవరు అనుకున్నాను, సారీ. ఇట్స్ ఓకే. మీకు కూడా నాలాగే డాన్స్ అంటే భలే ఇష్టమట కదా. మీ మమ్మీ చెప్పారు. ఎక్కడ నేర్చుకుంటున్నారు? ఇక్కడే గాంధీనగర్లో డాన్స్ స్కూల్ ఉంది, అక్కడ నేర్చుకుంటున్నాను. అయితే నా కోసం ఓ మంచి డాన్స్ మాస్టర్ని చూసి పెట్టకూడదు? ష్యూర్. మంచి మాస్టర్ అయి ఉండాలి. తప్పకుండా మంచి మాస్టర్నే చూస్తాను. ఏది ఫోన్ ఒకసారి ఇవ్వు. హలో. చెప్పండి. డాడీ మాట్లాడతారట. ఇవ్వండి. రమ్య, చెప్పండి అంకుల్. నీతో పాటు మీ బామ్మగారు రాలేదా? వచ్చింది. ఏది మాట్లాడమను. ఇంట్లో లేదు. ఎక్కడికెళ్ళారు? ఏమో, ఇక్కడ ఇలా ఇంట్లో దిగ్గానే అలా చెక్కేసింది. ఎక్కడికెళ్ళిందో ఏమో, పొద్దుట్నుంచి గాయబ్, కనపట్టం లేదు. సర్లే, బాయ్. బాయ్.
ఉందే ఒళ్ళు డాష్ ఇచ్చావు. నేను మీకు డాష్ ఇచ్చానా? లేదు, నేనిచ్చాను. మొహం చూడు, ఎర్రగా బుర్రగా కనిపిస్తే చాలు పోకిరీ వేషాలు మీరు. తప్పు నీది కాదులే, నాది. ఈ తప్పంతా నా అందాంది. ఇంత అందంగా పుట్టడం నాది తప్పు. పుట్టగానే పువ్వు పరిమళించినట్టు నేను పుట్టగానే మీ మగాళ్ళంతా రెచ్చిపోతున్నారు. నేనంటే పడి చస్తున్నారు. ఉండు, పోలీసులకు చెప్తాను. అయ్యయ్యో, తప్పైపోయింది బామ్మగారు. బామ్మ? బామ్మ ఎవరు? బామ్మ బొమ్మ, అపరంజి బొమ్మ. లే. థ్యాంక్ యూ. You know, I am a dashing and daring lady. See you. పొద్దుననగా వెళ్ళి ఇప్పుడా రావడం? ఎక్కడికెళ్ళావు బామ్మ? ఎక్కడికంటే ఏం చెప్పమంటావు? చాలా చోట్ల తిరిగాను, చక్కబెట్టుకొచ్చాను. ఏం చక్కబెట్టుకొచ్చావు? ఆ సంగతి తర్వాత చెప్తా గాని, యునో ఈ సిటీలో పోకిరీ కుర్రాళ్ళు ఎక్కువ. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైందే? అందంగా ఆడది కనిపిస్తే చాలు డాష్ ఇస్తున్నారు. నిజం? సిటీ అంతా తిరిగి తిరిగి నేను ఇంటికొస్తుంటే అమాంతంగా నాకు డాష్ ఇచ్చాడు కుర్రాడు. అంతే, దెబ్బకు పడిపోయాడు. అయ్యయ్యో పాపం. ఏ పాపం? పిచ్చి వేషాలు వాడు చిర్రెత్తుకొచ్చిందనుకో. అయినా వాణ్ణనే లాభం. తప్పంతా నాది, నా అందాంది. నా అందం చూసి అంతా వెర్రెత్తిపోతున్నారు. ఏ ఊరికెళ్ళినా ఇదే గొడవ. బొంబాయిలో ఉన్నా, చెన్నైకి పోయినా ఇదే తంతు. ఏం చేయను మరి? నా అందం అలాంటిది. ఐఎమ్ ఎ డాషింగ్ అండ్ డేరింగ్ లేడీ. ఒళ్ళు హూనం అయిపోయింది. తోడా చాయ్ పీనా. ఐ విల్ హ్యావ్ సమ్ టీ. వండర్ఫుల్. నా లైఫ్ లో ఇంత అందమైన కవిత్వం నేను ఇంతవరకు చదవలేదు. ఫెంటాస్టిక్. ఐ లైక్ ఇట్ సో మచ్. హాయ్ ప్రసాద్. హలో గురు. బాస్. హాయ్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. ఏంటి గురు, చేతినేంటి అంత ప్రేమగా చూసుకుంటున్నావు? సంగతేంటి? ఏం లేదు, నథింగ్. నమ్మను, ఏదో ఉంది. ఏంటది? చెప్పు బాస్, చెప్పు ప్లీజ్. ఏం లేదంటుంటే. ఉంది గురు, లేకపోతే నువ్వు ఇంత ఆనందంగా ఉండవు, నాకు తెలుసు. ఏదో ఉంది, చెప్పాలి. ఇవాళ అద్భుతమైన పోయం రాశాను. చాలా బాగా వచ్చింది. ఎంత బాగా అంటే ఎడారిలాంటి నా మదిలో తొలకరి కురిసినట్టు, ఈ గదిలో వెన్నెల వెరపూసినట్టు, ఇంతకాలం లేనిది ఇప్పుడు నా జీవితానికో అర్థం పరమార్థం ఏర్పడినట్టు చాలా చాలా బాగా వచ్చింది. అందుకనే ఈ చేతిని చాలా ఆప్యాయంగా ప్రేమగా చూసుకుంటున్నాను.
నువ్వు రాసినా కవితే, మాట్లాడినా కవితే. అద్భుతంగా చెప్పావు. హ్యాట్స్ ఆఫ్. అది సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? చాలా రోజులైందిగా, నిన్నోసారి చూసిపోదామని. అలాగే మంచి పుస్తకం ఏదైనా ఇస్తే తీసుకెళ్ళి చదువుకుందామని. షూర్. ఇది చదువు, చాలా బాగుంటుంది. చలం ఫీలింగ్స్ నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. థ్యాంక్ యూ. అన్నట్టు గురు, మా ఎండి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నాడు. రేపు సెండ్ ఆఫ్ పార్టీ అరేంజ్ చేశాం. ఏదైనా కవిత ఉంటే వాడి మీద అల్లుగురు, అక్కడ చదివి పెడతాను. బాగా పొగడాలి, మెయిన్ పాయింట్ అదే. దానికి కవిత ఎందుకు? రాత్రంతా బాగా ఆలోచించి పొగుడుతూ రేపు స్పీచ్ ఇచ్చే సరిపోతుంది. అంతేనంటావు? ఓకే, ఏం చేస్తాం గురు, ఏదో చిరుద్యోగిని పొగుడుతూ పోస్ట్ నిలుపుకోవాలి, లేదంటే డేంజర్. బాయ్ బాయ్. వెల్కమ్. ఎలా ఉందిరా ఆఫీస్? బోర్. ఆ ఫైల్స్, ఆ ఫోన్ కాల్స్, ఆ చర్చలు, అబ్బబ్బబ్బబ్బా, నరకం. నరకంలోకి వెళ్ళినట్టుంది. సారీ డాడ్, నేను రానిక, నన్ను వదిలేయండి. అర్జెంట్గా ఓ పాప్ సాంగ్ వింటేనే కానీ రిలాక్స్ కాలేను. బాయ్. అన్నట్టు బొంబాయి నుంచి రమ్య, శశిధర్ అనే వాళ్ళ అమ్మగారు వచ్చారు. తెలుసు. వాళ్ళిక్కడికి వస్తున్నట్టుగా, ఇక్కడ వాళ్ళు ఉండబోతున్నట్టుగా మీరు ఒక్క ముక్క కూడా నాతో చెప్పనే లేదు. బిజీలో మర్చిపోయాను. రమ్య చాలా బాగుంటుంది. వాళ్ళమ్మ పోలిక శశిధర్ పోలిక వచ్చుంటే చూడలేకపోయేవాళ్ళం. భలేవారే, డాన్స్ నేర్చుకుందుకొచ్చిందట. అవును, సుందరికి సరైన జోడి. ఇద్దరికి ఒకటే పిచ్చి. గుడ్ మార్నింగ్. రండి. ఏం చేస్తున్నారు? ఏదో కాలక్షేపం, పుస్తకం చదువుకుంటున్నాను. కొత్త పోయం ఏమైనా రాసారా? లేదు. రాస్తే ముందుగా నాకే చూపించాలి. తప్పకుండా. కవిత్వం అంటే నాకు భలే ఇష్టం. తెలుసు, నిన్న రుజువైందిగా. బొంబాయిలో చదువుకున్నా నా ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటో తెలుసా? తెలుగు. అవునా? మా కాలేజీ యానివర్సరీ కోసం గురజాడ పుత్తడి బొమ్మ పూర్ణమ కథకి నేనే డాన్స్ కంపోజ్ చేశాను. చూసి చాలా బాగుందన్నారంతా. అంతేకాదు, గురజాడ కవితాత్మని బాగా పట్టుకున్నావమ్మా అంటూ మా ప్రిన్సిపల్ గారు తెగ మెచ్చుకున్నారు. అలాగే నండూరి వారి ఎంకిపాట్లకు కూడా మరోసారి డాన్స్ కంపోజ్ చేశాను. సూపర్ అనుకోండి. ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి, ఎంకే నా వంకింక రాదోయి రాదోయి. ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి, ఎంకే నా వంకింక రాదోయి రాదోయి. తల్లో పువ్వుల సేరు, మెళ్ళో పూసల పేరు, కళ్ళెత్తి తీసాలు కనకాభిషేకాలు, కళ్ళెత్తి తీసాలు కనకాభిషేకాలు. ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి, ఎంకి నా వంకింక రాదోయి రాదోయి. ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి, ఎంకి నా వంకింక రాదోయి రాదోయి. ఎంకి నా వంకింక రాదోయి రాదోయి, ఎంకి నా వంకింక రాదోయి రాదోయి. మార్వలస్, బాగా చేశారు. థ్యాంక్ యూ. కళాకారులు సిగ్గుపడకూడదు. ముఖ్యంగా మీలాంటి నృత్య కళాకారులకి అది మంచిది కాదు. అవుననుకోండి, ఎంతైనా ఆడపిల్లని కదండి. పైగా మీ ముందెందుకో భలే సిగ్గుగా ఉంటుంది.
సిగ్గుపడుతున్నావు? ఏమైంది? ఏమీ లేదాంటీ. ఏయ్, దాస్తున్నావు. ఏమైంది? ఏం లేదు, ఏదేదో పోయిట్రీ డాన్స్ మీద మాట్లాడుతూ ప్రసాద్ గారి ముందు అనుకోకుండా డాన్స్ చేసి చూపించాను. తర్వాతేమో భలే సిగ్గేసింది. బాగుంది. డాన్సర్ అయ్యుండి సిగ్గేంటి? రమ్య, అంకుల్, సుందర్, Yeah. నా కోసం మంచి డాన్స్ మాస్టర్ని చూసి పెడతాన్నారు. ఎక్కడా? చూద్దాం, వెళ్దామా? ఎక్కడికి? గాంధీనగర్, మా డాన్స్ స్కూల్కి. ఓకే. ప్రసాద్ గారిని కూడా పిలుద్దాం. వాడెందుకు? కంపెనీ సేక్, సరదాకి. ఏం వద్దు. అయినా ఆ పుస్తకాల పురుగు ఎక్కడికి రాదు, ఆ గది వదలదు. ఓకే డాడ్, వెళ్ళొస్తాం. ఎక్కడికి? డాన్స్ స్కూల్కి. మరి ఆఫీసు? రాత్రే చెప్పానుగా, మీ ఆఫీస్కు నమస్కారం, మీకు నమస్కారం. అమ్మో, నేను రాను. కమాన్ రమ్య, టిఫిన్ చేసి వెళ్ళండరా. దారిలో ఏదో హోటల్లో చేస్తానులే మమ్మీ. కమాన్. బైదివే డాడీ, మీ కార్ నేను తీసుకెళ్తున్నాను, మీరు వేరే కార్లో వెళ్ళండి. ఓకే? మీ వారసుడు. అవును మరి, అందుకే ఆ లెవెలు, ఆ స్పీడు. అయ్యో,